దేవుని మహాకృపను బట్టి మనలందరినీ మే మాసములోనికి ప్రభువు నడిపించినందుకై దేవాది దేవుని ఎంతగానో మనం స్తుతించి ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. ఈ దినము పరిశుద్ధ గ్రంథములో మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. లో ఐ హ్యావ్ గివెన్ thee a wise and an understanding heart. तुझे बुद्धि और विवेक से भरा मन देता हूँ. ఈ దినము మీరు ప్రత్యేకంగా డైలీ బ్రెడ్లో మనం చూస్తున్న మాట ఏమిటి? బుద్ధి, వివేకములు ఇవి చాలా అవసరమే. వివేకాలు ఎవరిలో ఉన్నాయి? సమస్త జ్ఞానము ఇమిడి ఉన్నాయని లేఖనాలు చెప్తున్నాయి. కావాలన్నా వివేకము కావాలన్నా దేవుని దగ్గర నుండే పొందాల. అందుచేతనే ఇక్కడ బుద్ధి వివేకం గల హృదయము నీకు ఇస్తున్నాను. అలాంటి హృదయం ఇస్తున్నాడు. హృదయము భయంకరమైనది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అయితే అందుచేత మన హృదయములో దేవుని యొక్క బుద్ధి వివేకాలుంటే చెడు మార్గములో వెళ్ళకుండా దేవుడు మన కాచి కాపాడుతాడు. అయితే అజ్ఞానంగా ప్రవర్తించము, జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తాం. అయితే జాగ్రత్తగా ఈ లోకములో మనము జీవించాలి. ప్రసంగి గ్రంథములో 1వ అధ్యాయములో 16వ వచనములో ఒక మాట వ్రాయబడింది. ఏమిటంటే, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించితననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితని నా మనస్సులో నేను అనుకుంటుని. ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు? ఈ ప్రసంగి గ్రంథములో 1వ అధ్యాయం 16వ వచనములో ఇక్కడ ఈ ప్రసంగి గ్రంథము రాసినవాడు సొలొమోను. సొలొమోను మంచి జ్ఞాని. అయితే జ్ఞానానికి చాలా ప్రాముఖ్యమైనవాడు. దేవుడు అతన్ని రాజ్యానికి వచ్చినప్పుడు దేవుడు దర్శనమిచ్చాడు. అయితే ఏం కావాలి సొలొమోను నీకు అని అన్నాడు. అయ్యా, ఈ రాజ్యాన్ని పరిపాలించేదానికి జ్ఞాన వివేకాలు నాకు దయచేయి అని అన్నాడు. దాంతోపాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. అయితే బుద్ధి జ్ఞానాలు, బుద్ధి వివేకాలు దేవుని నుండి పొందాలి. అయితే అందుచేతనే దేవుని వాక్యంలో కూడా మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి అన్నాడు. కాబట్టి దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. విద్యార్థులైతేనేమి ఎవరైనా సరే లోకములో ఆత్మీయంగా పాపిష్టి జీవితానికి వెళ్లకుండా పరిశుద్ధంగా జీవించాలంటే దేవుని జ్ఞానము చేత నడిపించబడాల. అయితే ఈ దినము మీరు ఆలోచించని మే మాసంలోకి వచ్చారు. ఇంకా మళ్ళీ స్కూళ్ళు తెరవబడతాయి. అయితే అనేకమైన అక్కర్లు, యూనిఫారం అంట, ఫీజులట, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కానీ దేవుని మీద ఆధారపడండి, దేవుడు సహాయం చేస్తాడు. అయితే దేవుడు చెయ్యాలనుకుంటే గొప్ప కార్యాలు, మన దేవుడు గొప్పవాడు. అలాడు సహాయం చేసి నడిపించుటకు మనము దేవుణ్ణి అడగాల. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా,
నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఈ దినము డైలీ బ్రెడ్ ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళని కనికరించండి. వారి అక్కర్లన్నీ మీ కృపలో తీర్చండి. మీరు నాయన బుద్ధి వివేకాన్ని ఇచ్చే దేవుడు నాయన. మేము బుద్ధి లేని వారు నాయన. మీ బుద్ధి మీ వివేకం మాకు కావాలా. లోకములో చెడుగులోకి వెళ్లకుండా పవిత్రమైన జీవితం జీవించేదానికి మీ కృప చూపించమని మా ప్రభువా వింటున్న వారందరినీ మీరు కనికరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.